ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ఏలూరు పార్టీ ఆఫీసులో మరి రాష్ట్ర కోఆర్డినేటర్ అయినటువంటి బక్కా పరంజ్యోతి గారు ఇచ్చేశారు. వారి నాయకత్వంలో ఈ రోజున ఇక్కడ సమావేశం జరిగింది. సమావేశంలో ముఖ్య అంశం ఏంటంటే నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ద్వారా అందించినటువంటి రాజ్యాంగ ఫలాలు అన్ని వర్గాలకి చెందాలనేటువంటిది ఆ సూత్రాన్ని పక్కన పెట్టి మరి ముఖ్యంగా బీసీలకి న్యాయం జరగలేదు. 1950లో రాజ్యాంగం అమల్లోకి వస్తే బీసీ కమిషన్ వేయమని అంబేద్కర్ గారు ఆ రోజున ఎంతో నినదిస్తే ఆయన బీసీ మాటను పక్కన పెట్టి బీసీ కమిషన్ వేయలేదు. దానికి నిరసనగా బీసీలకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఆయన ఒక పాయింట్ పెట్టి ఆయన అక్కడ న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కలేకర్ కమిషన్ వేసింది. కాకా కలేకర్ కమిషన్ని రిపోర్టు 53లో సబ్మిట్ చేసినా సరే 55లో దాన్ని బుట్టదాఖలు చేశారు. మళ్ళీ జనతా గవర్నమెంట్ 1979లో మొరార్జీ దేశాయ్ ఆధ్వర్యంలో మళ్ళీ బీపీ మండల్ గారి యొక్క కమిషన్ వేస్తే 80లో వారు రిపోర్ట్ ఇచ్చారు. కానీ ఆ రిపోర్ట్ను కూడా బుట్టదాఖలు చేశారు. తర్వాత వీపీ సింగ్ గారు 90లో గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు, నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు బీసీ మండల్ కమిషన్ని ఇంప్లిమెంట్ చేయాలని మాన్యవారి కన్షీరామ్ గారు దేశవ్యాప్త ఉద్యమం చేసినప్పుడు ఆ కన్షీరామ్ గారి యొక్క నాయకత్వంలో ఉన్నటువంటి బీఎస్పీ పార్టీ యొక్క ఎంపీలతో సహకారంతో మన వీపీ సింగ్ గారు, మాజీ ప్రధాని స్వర్గీయ వీపీ సింగ్ గారు మండల కమిషన్లు ఇంప్లిమెంట్ చేసి ఓబీసీల అందరికీ కేంద్ర ప్రభుత్వ విద్య ఉపాధి అవకాశాలను 27% చట్టబద్ధం చేసినటువంటి రోజు ఆగస్టు 7వ తారీఖు. అందుకనే ఈ రోజున బీపీ మండల్ గారికి ఘనమైనటువంటి నివాళి అర్పించి వారి యొక్క ఆశయాల సాధన కోసం ఓబీసీలు అందరూ నడుము కొట్టాలన్నటువంటి ఒక కృత నిశ్చయంతో ఈ రోజున బహుజన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అయినప్పటికీ కూడాను రాజ్యాంగ ఫలాలు అందట్లేదు. భారతదేశం యొక్క సమస్య ఏమిటంటే బహుజనుల సమస్య భారతదేశ సమస్య అని మన కన్షీరామ్ గారు చెప్పారు. కానీ ఈ రోజు కూడా 85% పైచిలుకున్నటువంటి బహుజనుల యొక్క సమస్యలు తీరట్లేదు. ఎందుకంటే రాజ్యాంగాన్ని అమలు చేసేటువంటి అధికారం 15% ఆధిపత్య కులాల చేతుల్లో ఉంది. కాబట్టి ఆ ఆధిపత్య చేతుల కులాల్లో ఉన్నటువంటి ఆ 15% ఉన్నటువంటి ఆ ఆధిపత్య కులాల చేతుల్లో ఉన్నటువంటి అధికారాన్ని, రాజ్యాధికారాన్ని బహుజన కూటమి కనుక వస్తే అప్పుడే నిజమైనటువంటి బహుజనులకు సామాజిక న్యాయం అందుతుందని మేము తెలియజేస్తూ రాబోయే కాలంలో ఖచ్చితంగా చట్టసభల్లో బహుజనులకి ముఖ్యంగా ఓబీసీలకి 52% చట్టసభల్లో రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేస్తేనే సామాజిక న్యాయం, అంబేద్కర్ కన్న కళలు, పూలే కన్న కళలు, మాన్యవారి కన్షీరామ్ కన్న కళలు అన్నీ నిజమవుతాయని ఆ రోజునే బీపీ మండల్ గారికి నిజమైనటువంటి నివాళి అర్పిస్తామని తెలియజేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత. ప్రొఫెసర్ ఎంఏడి పాల్. జై భీమ్. ఈరోజు ఆల్ ఇండియా బీఎస్పీ పార్టీ కార్యాలయంలో ఏలూరులో బీపీ మండల్ సిఫార్సుల్ని అమలు చేస్తూ ఆనాడు ఉన్నటువంటి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రైమ్ మినిస్టర్గా బీపీ మండల్ యొక్క సిఫార్సుల్ని అమలు చేస్తూ 27% బీసీ రిజర్వేషన్ ఇవ్వడానికి నిర్ణయించినటువంటి రోజు. కాబట్టి ఈరోజు బీపీ మండల్ గారికి ఘనమైన నివాళులు అర్పించి బీసీ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గురించి కూడా ఈ రోజున మేము మాట్లాడుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలోనూ దేశంలోనూ మరి బీసీల యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ని నెరవేర్చడంలో ఈ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కానీ మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ ఏమాత్రం కూడా ప్రయత్నం చేయటం లేదు. బీసీల మీద వలకపోస్తున్నటువంటి ప్రేమ కేవలం ఓట్ల కోసం తప్పితే వాస్తవానికి వాళ్ళ యొక్క ప్రయోజనాలు, వాళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఏమాత్రం కూడా వాటి విధానాలకు ఏవి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు చేయట్లేదు. ముఖ్యంగా మనం చూసుకున్నప్పుడైతే ఈ రోజున రాబోయే ఎన్నికలు 34% రిజర్వేషన్లు ఇస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు మరి దాని గురించి పక్కన పెట్టాడు. అలాగే బీసీ రక్షణ చట్టం తెస్తానని ఎన్నికల్లో వాగ్దానం చేసి బీసీ రక్షణ చట్టాన్ని తీసుకుని రాలేకపోతున్నాడు. ఎందుకంటే ఇంతకుముందు బీసీల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు, అగ్రకులాలు చేస్తున్నటువంటి ఈ వాస్పిక దాడులు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజున బీసీల రక్షణ చట్టం చేస్తానన్నటువంటి ఆయన మరి ఇప్పుడు ఎందుకు దాని గురించి వెనకడుగు వేస్తున్నాడని చెప్పి ఒకసారి ఆలోచన చేస్తే ఈరోజు మీద బీసీల మీద చేస్తున్నటువంటి దాడులన్నీ కూడా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ రక్షణకి వాళ్ళకి దృష్టిలో పెట్టుకుని బీసీ రక్షణ చట్టం తీసుకొని రావట్లేదు. అలాగే విధంగా మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే గత ప్రభుత్వంలో 52% బీసీలకి ఓట్లు
52% బీసీల యొక్క జనాభా ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ధారించింది. ఆ ప్రకారం 34% రిజర్వేషన్లు కాదు బీసీలకి, 52% రిజర్వేషన్ రాష్ట్రంలో ఇవ్వాలని చెప్పేసి అన్ని రంగాల్లో ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజున బీసీ ప్రధానమంత్రిగా చెప్పుకున్నట్టు మోడీ ఉండి కూడా బీసీలకి ఏమాత్రం కూడా ఏమీ న్యాయం జరగట్లేదు. కులగణన అనేటువంటిది చెప్తున్నారు కానీ ఈ జనగణనలో కులగణన చేస్తున్నారు కానీ ఆచరణ చూసినప్పుడు కులగణనకు సంబంధించిన ఆదేశాలు ఏమాత్రం కూడా ఇప్పటికీ మరి ఫీల్డ్ లెవెల్లోకి రాలేదు. అదేవిధంగా మరి చట్టసభల్లోనూ మిగతా కేంద్ర ప్రభుత్వంలో కూడా ఇచ్చే రిజర్వేషన్లు కూడా జనాభా ప్రకారం ఇవ్వాలని చెప్పేసి బీసీలు డిమాండ్ చేస్తున్నారు. దాన్ని కూడా ఈ రోజున బీసీ ప్రధానమంత్రిగా చెప్పుకున్నటువంటి మోడీ గారు పక్కన పెట్టి మరి ఆయన రకరకాల కార్యక్రమాలతోటి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ భోజనాలకి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీకి చెందవలసినటువంటి ఆస్తులన్నింటినీ కూడా ఈ రోజున కార్పొరేట్ సంస్థలకి దారాదత్తం చేస్తూ మరి ఏమీ గతి లేనటువంటి వాళ్ళుగా తయారు చేస్తున్నాడు. నిరుద్యోగం పక్క పెరుగుతున్నా కూడా దాని గురించి పట్టించుకోవట్లేదు. ఈ రోజున జంజీ ఉద్యమంతో ఈ రోజున యువతంతా బయటకు వచ్చి ఈ రోజున ఉద్యమం చేస్తున్న క్రమంలో అలాంటి ఉద్యమాలను కూడా అణిచివేసే ఉద్దేశంతో ఉన్నారు తప్పితే వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కరించి ప్రజలందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం లేదు. కాబట్టి ఈ ప్రజా వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలందరూ కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. మనకు రావాల్సిన రాజకీయ ప్రాతినిధ్యం కానివ్వండి, ఉద్యోగాల్లో విద్యా సంస్థలు రావాల్సిన ప్రాతినిధ్యాలు కానివ్వండి, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఏవో కాబట్టి ప్రభుత్వాలు ఏదైతే మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ప్రాతినిధ్యం వహించేటువంటి రాజకీయ పార్టీలు మరి ఆ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రం మన సమస్య పరిష్కారం అవుతాయని చెప్పి ఉద్దేశంతో రాబోయే ఎన్నికల్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఆదివాసీలందరూ కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అదే మనం బీపీ మండలికి ఇచ్చేటువంటి నిజమైనటువంటి నివాళిగా నేను తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ మా ఏలూరు జిల్లా ఏబిఎస్పీ నాయకత్వానికి ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ.